సార్ ఎమ్మెల్యేల గలీజ్ వీడియోలు ఇప్పుడు అది జనసేన వంతైంది. అసలు ఏమిటి భూత్ పురాణాలు? ఏం మెసేజ్‌లు ఇస్తున్నారు అని. దీని మీద ఏదో కమిటీ కూడా ఏసారట. జనసేన పార్టీ కార్యాలయం అఫీషియల్‌గా నోట్ కూడా రిలీజ్ చేసింది. వారం రోజుల్లో దీని మీద తేల్చాలని శివశంకర్ గారిని దీన్ని నియమించింది ముగ్గురు కమిటీతోటి. నిన్న మధ్యాహ్నం మన డిబేట్ అయిన కాసేపటికి మనం వెళ్ళాక ఇది వచ్చినట్టుగా ఉంది. ఇప్పుడు నిజంగా ఇది చాలా దిగ్భ్రాంతికరమైంది. నేను గతసారి గోరంట్ల మాధవ్ వచ్చినప్పుడు ఏదో ఛానల్లో మాట్లాడితే ఈయన ఏమన్నా మిస్టర్ ఇండియా అన్న ఇవన్నీ ప్రదర్శించడానికైనా ఆయన మీద చాలా చాలా చర్చ చేసాము. రోజుల తరబడి అదే చర్చించారు. మహిళా కమిషన్లు దేశమంతా అది అయింది. కానీ ఇప్పుడు చాలా ఆశ్చర్యకరంగా ఇదిగో 99 లాగా ఎప్పుడూ ఒకటే సూత్రం పాటించే కొంతమంది అయితే చూపిస్తున్నారు. కానీ చాలా మందికి ఇది చాలా అసలు నో న్యూస్. అదేదో జనసేన అంతర్గత వ్యవహారం అయినట్టు జనసేన వాళ్ళు ఏం మాట్లాడారు ఇంతవరకే చూపిస్తున్నారు. కానీ నిజంగా అది దిగ్భ్రాంతి కలిగిస్తుంది. సరే వాళ్ళకు కొంతమంది అంటున్నారుగా వాళ్ళు అంతకుముందే వాళ్ళకు సంబంధం ఉందా లేదా, లేకపోతే ఇంకొంతమంది ఆమె భర్త పాత భర్తను తీసుకొని వచ్చి ఆమెతో మాట్లాడించి వీళ్ళ మీద ఆరోపణలు, ఇంకొంతమంది అసలు ఆమె ఒక జర్నలిస్ట్ని ఇలా దూషిస్తూ మాట్లాడింది ఈమె ఏంటి అంటే ఇవన్నీ అర్థం లేని విషయాలు. ఆమె ఒక మహిళ, తన మీద జరిగిందని ఒక వీడియో చూపిస్తూ ఉంది. నన్ను హింసించారు, చాలా నరకం చూపించారు, తర్వాత గర్భస్రావం చేయించారు, ఈ ఆరోపణలన్నీ కూడా చేస్తూ ఉంది. రెండోది చాలా విచిత్రంగా మామూలుగా భార్యలు లేకపోతే ఇట్లాంటి వాళ్ళు బలపైకి తల్లిని తీసుకొచ్చారు. తల్లి సెంటిమెంట్ అనేది ఇప్పుడు ఇంకా కొత్త న్యూ డైమెన్షన్. ఇప్పుడు ఆమె ఈ ఎమ్మెల్యే గారు తల్లి గారు వచ్చి మా వాడి అమాయకుడు, అతన్ని 6 నెలల నుంచి ఇదంతా జరుగుతూ వస్తుంది, ఆమె చాలా రోజుల నుంచి అంటే ఇప్పుడు రివర్స్ ఎమ్మెల్యే ఆమెను ఇబ్బంది పెట్టడం కదా, ఆమెనే ఎమ్మెల్యేని ఇబ్బంది పెట్టింది అని. అంటే నిజంగా జనసేన ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు జనసేన మనం మాట్లాడాం ఓ 10 రోజుల కిందటో ఏదో పవన్ కళ్యాణ్ చెప్పారు అని హరిప్రసాద్ సంతకం చేసి అంటే వాళ్ళ కార్యదర్శి ఒక ప్రకటన, వ్యక్తిగత సంబంధాలను కూడా వివాదాస్పదం చేయడానికి చాలా ప్రయత్నం జరుగుతుంది, మీరు అలర్ట్గా ఉండాలి అంటే ముందే ఉప్పు అందింది. వ్యక్తిగత సంబంధాలంటే ఇట్లాంటివి కొన్ని రాబోతున్నాయి, దుమారం వస్తుంది అని జనసేన దీనికి సిద్ధమై ఉండాలి. ఇంకో విషయం కూడా చెప్తున్నారు, అదేంటంటే ఈ ఎమ్మెల్యే గారే చెప్తున్నారు అరవ శ్రీధర్ ఏమని అంటే మా అమ్మగారు 7వ తారీఖునే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని. సార్ అసలు ఇంత హేమాహేమీలు ఎమ్మెల్యేలు ఎంపీలు ఉప ముఖ్యమంత్రులు ఇవన్నీ ఉన్నవాళ్ళు తల్లిగారు ఒక పెద్దావిడ వెళ్ళి ఫిర్యాదు చేయడం, అసలు ఆ పార్టీ మా ఎమ్మెల్యేను ఇలా చేస్తున్నారని ఆ పార్టీ కానీ లేకపోతే ఈయనకు సంబంధించిన ఇంకా పార్టీకి నాయకులు ఎవరు లేరా? తల్లిగారిని ఎందుకు తీసుకొచ్చారు నాకు తెలియదు. ఓకే ఆమె కొడుకు గురించి ఆమె రావచ్చు, కానీ అది 7వ తారీఖున జరిగితే ఇది 27వ తారీఖున జరిగితే 20 రోజుల పాటు మరి జనసేన వాళ్ళ మధ్య అసలు సమన్వయం లేదా? ఈ ప్రశ్నలన్నీ ఉత్పన్నం అవుతాయి. ఎందుకంటే అమాయకుడు నా కొడుకుని ఇలా చేస్తున్నారని తల్లిగారు జనసేనానికి మొరపెట్టుకోలేదా? తర్వాత ఇప్పటికిప్పుడు ఈ వీడియోలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? మరి ఈ మధ్యకాలంలో పోనీ ఈ మహిళ గురించి వీళ్ళు ఇవన్నీ బయట ఉండొచ్చు కదా. ఇవన్నీ నిజమే అనుకున్నప్పటికీ కూడా జరిగిన దాని మీద ఒక ఎక్స్ప్లెనేషన్ రావాల్సిన అవసరం ఉంది కదా. ఇంతవరకు కూటమిలో ఎవరూ మాట్లాడలేదు. అంతకుముందు ఆడబిడ్డలు భద్రత వీటన్నిటి గురించి చాలా మాట్లాడారు, అపహరణల గురించి మాట్లాడారు, అసలు మహిళలకు రక్షణ లేదన్నారు. ఇప్పుడు ఈ విషయం మీద సాధికారికంగా ఎవరు మాట్లాడాలి? కూటమి నాయకులు మాట్లాడాలి. ఖచ్చితంగా చెప్పాలంటే సేనాని, ఆయన బిరుదే సేనాని, జనసేనాని గారు మాట్లాడాలి. పోనీ ఆయన ఢిల్లీలో ఉన్నారనుకుంటే ఈ రోజుల్లో ఢిల్లీలో ఉన్నా న్యూయార్క్లో ఉన్నా అదేం పెద్ద సమస్య కాదు వీడియో విడుదల చేయటం. పోనీ ఆయన ఆ తరఫున మేము మాట్లాడుతున్నామని ఎవరైనా చెప్పాలి. ఎట్టకేలకు నేను 2 ప్రకటనలు చూశాను. ఒకటి